అటు సోషల్ మీడియా వేదికల ఒక పెద్ద ఎత్తున అందరూ కూడవలుపుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానివ్వండి, కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ అడ్డగోలుగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కేటీఆర్ గారికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ప్రతిష్టను దిగజార్చాలని చెప్పి, వారి ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆర్గనైజ్డ్ ప్యాటర్న్ గా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజు దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సోషల్ మీడియాలో ఎట్లాంటి దుష్ప్రచారం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారనే పూర్తి ఆధారాలతోని మేము ముషీరాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు చట్టాల మీద, న్యాయం మీద నమ్మకం ఉంది. మేము ఆశించేది ఒకటే, నిష్పక్షపాతంగా మీరు దీని మీద విచారణ చేయండి. దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో దయచేసి అది చేయండి. ఒకవేళ మీరు చేయకపోతే మీరు అయిపోయింది, 40% మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ఈ కేసులన్నీ బయటకు వెళ్తాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి, మీరే హోంమంత్రి, హోంశాఖ కూడా మీ కిందనే ఉంది. కాబట్టి దయచేసి ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయకుండా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే డిక్లరేషన్ల పేరిట ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ, బీసీ, యువజన, రైతు, ఈ డిక్లరేషన్ల మీద అయితే ప్రజలకు మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటి మీద దృష్టి సారించండి. ఇట్లాంటి దుష్ప్రచారం ఆపండి. కేటీఆర్ గారు పెరుగుతున్నారు అంటే వారి ఎలివేట్ అవుతున్నారు కాబట్టి చూసి కడుపు మంటతోని తిన్నది అరగాక ఒక పైశాచిక ఆనందంతోని ఇట్లాంటి వారి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇది రాబోయే రోజుల్లో ఇది మంచి ప్రెసిడెంట్ కాదు తెలంగాణ ప్రజలకు గానీ, తెలంగాణ యువతకు గానీ. కాబట్టి పిచ్చి ప్రయత్నాలు ఆపుకోండి. రాబోయే రోజుల్లో మీరు ఇచ్చే ప్రజలకు ఏదైతే ఇచ్చినారో హామీలు వాటి మీద దృష్టి సారించి వాటిని అమలు పరిచే విధంగా మీరు చర్యలు తీసుకోండి. జై తెలంగాణ. గత కొన్ని రోజుల నుంచి అటు సోషల్ మీడియా వేదికల ఒక పెద్ద ఎత్తున అందరూ కూడవలుపుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానివ్వండి, కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ అడ్డగోలుగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కేటీఆర్ గారికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ప్రతిష్టను దిగజార్చాలని చెప్పి, వారి ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆర్గనైజ్డ్ ప్యాటర్న్ గా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజు దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సోషల్ మీడియాలో ఎట్లాంటి దుష్ప్రచారం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారనే పూర్తి ఆధారాలతోని మేము ముషీరాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు చట్టాల మీద, న్యాయం మీద నమ్మకం ఉంది. మేము ఆశించేది ఒకటే, నిష్పక్షపాతంగా మీరు దీని మీద విచారణ చేయండి. దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో దయచేసి అది చేయండి. ఒకవేళ మీరు చేయకపోతే మీరు అయిపోయింది, 40% మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ఈ కేసులన్నీ బయటకు వెళ్తాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి, మీరే హోంమంత్రి, హోంశాఖ కూడా మీ కిందనే ఉంది. కాబట్టి దయచేసి ఈ రాజకీయ కక్ష సాధింపు